పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లును మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2 పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ ఈ సవరణను తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నేడు మండలంలో ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం చర్చలో పాల్గొనగా చర్చ అనంతరం బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. సార్ స్పీకర్ సార్, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్ అధ్యక్ష. భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఈ కింది శాసనము చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టమును తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం అని 2026ను పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా క్లాజ్ 2 ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల విశదీకరణను వదిలివేయవలెను అధ్యక్ష. అదేవిధంగా థర్డ్, తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది అధ్యక్ష. ముఖ్యంగా ఉద్దేశాలు కారణాలు చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్టపు ప్రయోజనాల కొరకు ఈ చట్టంలోని క్లాజ్ 8 షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది అధ్యక్ష. 1980-90 సంవత్సరాలలో సంభవించిన జనాభా విస్ఫోటనం, జనాభా పెరుగుదల వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు, అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికమునకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడినాయి. ఈ చట్టము 2094 యొక్క 21వ సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమల్లోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 2 సంతానం ఉండాలనేటువంటి నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి ఒక మహిళ 1.7 చొప్పున సంతానం కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువ ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ప్రతికూలంగా మారుతుంది. అందుకనే రాష్ట్రంలోని తరాల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట వాంఛనీయమని, అవసరమని ప్రభుత్వం భావించి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆలోచన కానీ మరి రోజుకు మరింత జనాభా తగ్గుదల మూలంగా రాబోయే జనరేషన్స్కు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. 30 సంవత్సరాల కింద పబ్లిక్లో కూడా ఇంత పెద్ద అవగాహన అంటే లేదు కాబట్టి కొంత ఎక్కువ మంది పిల్లల్ని కూడా ఉండడంతో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకొచ్చారు. మరి అదే కాకుండా మున్సిపాలిటీలలో గత 2018-19 పంచాయతీరాజ్ చట్టాలలో మున్సిపల్ చట్టాలను కూడా అప్పుడే తీసుకురావడం జరిగింది. అప్పుడు టౌన్లలో 2 పిల్లల నిబంధన ఎత్తేసారు అధ్యక్ష మున్సిపాలిటీలలో, కానీ గ్రామీణ ప్రాంతాలలో ఎత్తివేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క చట్టంను
మరి ఆమోదించినము ఎన్నికల ముందే. అప్పుడు అసెంబ్లీ మండలి జరగలేదు కాబట్టి ఆ యొక్క చట్ట సవరణకు ఈరోజు మీ ద్వారా ఈ బిల్లును మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష.